ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఈ ఎంకే అకాడమీ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేయడం అయింది. అందులో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి వాళ్ళు డిఫరెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. మన అకాడమీ నుంచి కూడా జూనియర్ ఆల్ ఇంగ్లాండ్ టీంకి వెళ్ళారు. బల్గేరియా ఛాంపియన్షిప్ కూడా వచ్చింది. అయితే ఈరోజు స్పెషల్గా దీనిలో ప్రోగ్రామ్ ఏంటంటే ఆల్ ఇండియా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫర్ గర్ల్స్ జరుగుతుంది. అందులో ఒక 30 టీమ్స్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి అన్ని డిపిఎస్ స్కూల్స్కి వెళ్ళి వచ్చాయి. ఈరోజు ఈ ప్రారంభం ఈవెంట్కు మన డిపిఎస్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మన డాక్టర్ చానా గారు వచ్చారు, డాలీ చానా గారు. వాళ్ళు ఈవెంట్ను ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ మనోజ్ కుమార్ కూడా వచ్చారు. అది ఆల్రెడీ టోర్నమెంట్ స్టార్ట్ అయింది, గేమ్స్ నడుస్తూ ఉన్నాయి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గర్ల్స్లో స్పెషల్గా బ్యాడ్మింటన్లో ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన పివి సింధు ఉంది, సెక్కిరెడ్డి ఉంది, తర్వాత చాలామంది సైనా నెహ్వాల్ ఉంది. చాలామంది ఇండియాకు వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్ ఛాంపియన్షిప్ కూడా తెచ్చారు. అందులో చాలా అవేర్నెస్ ఉంది. అందులో భాగంగానే మనం ఒక నాచారంలో ఈ 5 కోర్ట్స్తోని పొద్దున మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు డే టైంలో మా స్కూల్ పిల్లలకు, తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ సరౌండింగ్ ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి ఆడుతూ ఉన్నారు. అందులో మన హాస్టల్లో కూడా ఒక 30 స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు 5 o'clock టు నైట్ 10 వరకు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్ పేపర్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. అయితే ఈ బ్యాడ్మింటన్కి ఆల్రెడీ అవేర్నెస్ ఉంది. మన పిల్లలు చాలా ఛాంపియన్స్ ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే డిపిఎస్ నాచారం వంతుగా మనం ఈ డిపిఎస్ సొసైటీ వాళ్ళు ఇక్కడ మన క్యాంపస్లో మన ఈ అకాడమీలో స్టార్ట్ చేస్తామంటే మేము అగ్రీ చేసాము. అయితే 30 టీమ్స్ ఆడుతూ ఉన్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంకా మన పిల్లలు ఇప్పుడు 7-8 ఇయర్స్లో ఒక లెవెల్ వరకు మెచ్యూరిటీ వచ్చారు. జూనియరింగ్ అండర్ 7లో ఇంటర్నేషనల్గా కూడా ఆడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకా గ్రో అవుతారు. ఇంకా 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ డౌన్ ద లైన్లో మన అకాడమీ నుంచి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడతారు. అయితే మా డిపిఎస్ కానీ పల్లవి స్కూల్స్ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ స్టడీస్తో పాటు స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగానే ఈ బ్యాడ్మింటన్ కాకుండా లాస్ట్ టైం మన స్కేటింగ్లో మన చైనాను ఒలింపిక్ మన జూనియర్ ఒలింపిక్స్లో చైనాను కూడా మన పిల్లలకు ప్రైజ్ వచ్చింది. అట్లనే షూటింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, తర్వాత మన ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ధోని అకాడమీ ఉంది. అన్ని స్పోర్ట్స్ కూడా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ మ్యాక్సిమం స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మేము పిల్లలను మంచిగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం. స్పోర్ట్స్ అనేది మేము మా క్యాంపస్లో ఈ నాచారం క్యాంపస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని క్యాంపస్లో కూడా ఆల్ స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఎడ్యుకేషను, స్పోర్ట్స్ మనము వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది. స్పోర్ట్స్ అనేది హెల్త్గా ఉండాలి, హెల్తీ ఫుడ్ ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ రావాలి అనేది ఒక లైన్ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ ఫీల్డ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏది ఆడుతారని ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఆ పేరెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్తో మా పీఈటీస్ వాళ్ళు కలిసి వాళ్ళు ఒక లెవెల్ వరకు ట్రైన్ చేయడం. తర్వాత మా స్కూల్ అయిన తర్వాత మళ్ళీ 5 o'clock వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా స్పోర్ట్స్కు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం గుడ్ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్ ఉండడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్పడము.
సెకండ్ హెల్తీగా ఉండడము ఇంపార్టెంట్ అని చెప్పడము, దాంతో పిల్లలందరినీ ఐడెంటిఫై చేయడము, ఏ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ స్పోర్ట్స్లో ఉన్నారు, ఆటలు ఉన్నారా, క్రాఫ్ట్లు ఉన్నారు. తర్వాత వాళ్ళను బేసిక్ ఆడిపియడము, తర్వాత స్పెషలైజ్ ట్రైనింగ్ ఇవ్వడం. ఆ విధంగా మేము డెవలప్ చేస్తున్నాము. అండ్ మేము స్పెషల్గా పీఈటీ డైరెక్టర్ ఉన్నాడు, ఒక టోటల్గా 150 పీఈటీ టీచర్స్ ఉన్నారు. తర్వాత పీఏ టీచర్స్ ఒక ఆల్ స్కూల్స్ కలిపి 100 ఉన్నారు. కాబట్టి ఆర్ట్, డ్యాన్స్, వెల్నెస్, స్పోర్ట్స్ అనేది మా మెయిన్ ఉద్దేశం. ఒకసారి స్పోర్ట్స్ ఆడితే వాళ్ళు ఎట్లయిందంటే విన్నింగ్ లూజింగ్ అనేది స్పోర్ట్స్లో న్యాచురల్. కాబట్టి వాళ్ళకి విన్నింగ్ అవుతారు, లూజ్ అవుతారు, అంటే 50% ఛాన్స్. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు లూజ్ అవుతారో వాళ్ళకి లూజ్ అయితే మళ్ళీ ఎట్లా పైకి రావాలి, ఎట్లా ఆడాలి అన్నది నేర్చుకుంటారు. అది మెయిన్ ఉద్దేశం. అదర్వైజ్ ఈ కార్పొరేట్ కాలేజీలు ఇవాళ రేపు చాలామంది ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అవన్నీ కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కాకుండా కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్ ఛాంపియన్స్ కావాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. దానిలో లైఫ్లో వాళ్ళు యాజ్ అ పొలిటీషియన్ కానీ, లేకుంటే స్పోర్ట్స్ పర్సన్ కానీ, లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీలో కానీ సీఈఓ పనిచేసినా కానీ అన్నింటిలో కూడా వాళ్ళు డెవలప్ అవుతారు. అది స్పోర్ట్స్ చాలా యూస్ఫుల్ అనేది మా ఉద్దేశం. ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ వచ్చిన తర్వాత కూడా స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తుంది. స్పోర్ట్స్ అనేది ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్వెస్ట్మెంట్. లైక్ బిజినెస్లో కూడా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్గా ఉంటే అతను ఫిజికల్ కోచ్ కావచ్చు, లేకుంటే ట్రైన్ చేయొచ్చు, ఓన్ అకాడమీ పెట్టుకోవచ్చు. లాట్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లీగ్స్ ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ అనేది వెరీ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, అండ్ మన ప్లేయర్స్ అందరూ పోయి ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఆడవచ్చు. అంత ఛాయిస్ ఉంది. అంటే ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఒకటి మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఆరోగ్యం ఉండే హ్యాబిట్స్ వస్తాయి. తర్వాత స్పోర్ట్స్ మ్యాన్కి ఉంటే డిసిప్లిన్గా ఉంటాడు. తర్వాత చదువు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు చెస్ ఆడే ప్లేయర్కు మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది ఎగ్జామ్ రాయడంలో కానీ. అండ్ నార్మల్ స్టూడెంట్స్ వర్సెస్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ స్టడీస్లో నార్మల్ స్టూడెంట్స్ 2 hours చదివితే స్పోర్ట్స్ స్టూడెంట్ 1 hourలో సరిపోతుంది. అట్లా అన్ని విధాలుగా యూస్ఫుల్ అవుతుంది. అందుకే మేము స్పోర్ట్స్ మ్యాక్సిమం ఫోకస్ చేస్తాము. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫోకస్ ఇస్తుంది, సిబిఎస్ఈ కూడా చాలా ఫోకస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి మంచి సిటిజన్ తయారు చేయడం అనేది మా ఉద్దేశం. అందులో భాగంగానే ఇవన్నీ మేము చేస్తాం. సార్, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్లేయర్లకి మీరు ఏం చెప్తారు? అంటే ఏ క్రీడ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే బడ్డింగ్ ఎదుగుతూ ఉంటారు. పిల్లలందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక్కొక్క గేమ్ను ఆడుతూ వాళ్ళకు ఫైనల్గా ఏదో ఒక గేమ్ 1 or 2 games ఫోకస్గా ఎంచుకొని ఫైనల్గా ఒకటే గేమ్లో వాళ్ళు ఫోకస్ చేస్తూ స్టాండర్డ్గా ఆడుతూ పోతుంటే కంపల్సరీగా రిజల్ట్ వస్తాయి. ఒకటి ఏంటంటే డిసప్పాయింట్ కావద్దు, కంటిన్యూగా ఫోకస్తోనే ఆడుతూ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్లో మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్. ఈవెన్ రన్నింగ్ కానీ ఎనీ గేమ్లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తూ ఫోకస్గా మంచి కోచ్ను అడ్వైస్ తీసుకొని బాగా కష్టపడితే తప్పకుండా పైకి వస్తారు.